Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ వరుణ్ తేజ్ గారు నటించినటువంటి ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇట్స్ స్ట్రిక్ట్లీ యావరేజ్ మూవీ. మీరు ఒకవేళ ఆల్రెడీ వచ్చిన హృతిక్ రోషన్ గారి ఫైటర్ మూవీ చూసి ఇంప్రెస్ అయినట్టయితే ఈ సినిమా మీకు అసలు ఇంపాక్టే ఇవ్వదు. ఇన్ కేస్ మీరు ఇంకా ఆ మూవీ చూడలేదు, ఈ మూవీనే చూస్తున్నారు అంటే మీకు ఈ సినిమా బాగానే ఉందే అన్న ఫీలింగ్‌నైతే ఇవ్వచ్చు. ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఫ్యాక్స్ ఛానల్ లింకు కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెట్టాను. ఇంకా ఆ ఛానల్‌ని ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అది కూడా. ఇంక వీడియోలో నా ఒపీనియన్ గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ యొక్క ప్లాట్ పాయింట్ ఏంటో చూద్దాం. పుల్వామా అటాక్ అయ్యింది కదా! ఆ తర్వాత ఎయిర్ ఫోర్సు పాకిస్తానోళ్ళ మీద ఎలా పగ తీర్చుకున్నారు. ఇదే మెయిన్ ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్ ప్లాట్. బేసికల్లీ ఎయిర్ ఫోర్స్‌ని బేస్ చేసుకొని ఒక మూవీ తీసే ముందు డెఫినెట్‌లీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వీఎఫ్ఎక్స్ విషయంలో ఖచ్చితంగా లావిష్‌గా ఖర్చు పెట్టి ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్‌ని బయటికి తీసుకొని రావాలని చెప్పి. పొర్రపాటున మీరు ఈ సినిమాలో హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారనుకోండి వీఎఫ్ఎక్స్ విషయంలోని డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అవుతారు. నాకేంటంటే వీఎఫ్ఎక్స్ అనేది అనిపించింది. అంటే వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్‌కి తగ్గ ప్రొడక్ట్ ఇవ్వడానికి వాళ్ళ శాయశక్తులా ప్రయత్నించారు. బట్ ఈ మూవీలోని నన్ను బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే మెయిన్ లీడ్‌లో ఉండేటువంటి వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్. హి జస్ట్ లివ్డ్ ఇన్ ద రోల్. ఆ రోల్‌కి కంప్లీట్‌లీ న్యాయం చేశారాయన. ఆ ఫైటర్ జెట్ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మంచిగానే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వర్క్ అయ్యింది. యాక్చువల్లీ ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ నన్నంత ఎంగేజ్ చెయ్యలేదు. జస్ట్ ఇట్స్ డీసెంట్ అని అనిపించింది. చాలా ఫ్లాట్ నరేషన్‌లో వెళ్తూ ఉంటదన్నమాట ఫస్ట్ హాఫ్ అనేది. అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యింది. ఓకే అన్న ఫీలింగ్‌తో ఉన్న టైంలోని ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అన్న ఫీలింగ్ అయితే ఇచ్చింది. అది కూడా ఆ జెట్ సీక్వెన్సెస్ వల్ల అన్నమాట. బట్ ఈ మూవీలో ఉండే మేజర్ డ్రాబ్యాక్ ఏంటో తెలుసా? ఎమోషన్స్. ఎమోషన్స్ విషయంలో ఎక్కడా కనెక్ట్ అవ్వము. ఏ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా మనల్ని అంత గట్టిగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదన్నమాట. ఈవెన్ క్లైమాక్స్‌లో ఎక్స్‌పెక్ట్ చేశా. ఒక మంచి ఎమోషనల్ బ్లాక్ ఏదైనా పడుతుంది అని చెప్పి. చాలా రష్డ్‌గా మూవీని కంప్లీట్ చేసేసారు. అంటే ఇక్కడితో అయిపోయింది. ఇంక వెంటనే మూవీని క్లోజ్ చేసేద్దాం. కంప్లీట్ అయిపోయింది ఫసక్ అంతే. ఇంకొకటి మామ, రోహిన్ శర్మ ఈ మూవీలోని ఒక రోల్ ప్లే చేశారన్నమాట. ఆవిడ ఎందుకు ఆ రోల్ యాక్సెప్ట్ చేసిందో తెలీదు. వీళ్ళెందుకని చెప్పి ఆవిడని ఆ రోల్ కోసం కాస్ట్ చేసుకున్నారో తెలీదు. అసలు మినిమమ్ ఇంపాక్ట్ కూడా లేని ఒక పనికిమాలిన రోల్ కోసం అని చెప్పి ఆవిడని ఎందుకు కాస్ట్ చేసుకున్నారు మామ? నాకైతే స్క్రీన్ మీద ఆవిడని చూస్తున్నప్పుడు బంగారపు హుండీని చిల్లరేయడానికి యూజ్ చేసుకున్నారు అని అనిపించింది. ఈవెన్ నవదీప్ గారికి కూడా ఈ మూవీలో ఏదైనా మంచి స్కోప్ ఉన్న రోల్ పడుద్దని అనుకున్నాను. కానీ ఏదో ఫ్లాష్ లాగా ఇలా కనిపించి అలా మాయమైపోవడం, ఇలా కనిపించి అలా మాయమైపోవడం అంతే. అలా మూవీ ఎండ్ అయ్యేసరికి నాకైతే యావరేజ్‌గానే అనిపించింది. అంత హై ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఇంక మన న్యూస్ త్రీ పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.5 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, మీరు ఫైటర్ మూవీ చూసేసినా, ఆ ఫైటర్ మూవీ చూసి మీరు ఇంప్రెస్ అయినా, ఈ మూవీ చూసారంటే డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అవుతారు. లేదు మామ ఫైటర్ మూవీ ఇంకా చూడలేదు. ఈ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ మూవీస్ కూడా పెద్దగా చూసే అలవాటు ఫస్ట్ టైమ్ చూస్తున్నాను అన్న థాట్ ఉంటే, మీకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. సో, అలాంటి వాళ్ళెవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయొచ్చన్నమాట. అదన్నమాట మ్యాటర్. 'ఆపరేషన్ వాలంటైన్' మీద ఇది నా ఒపీనియన్. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. కింద ఫ్యాక్స్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. ఇంకా ఎవరైనా ఛానల్ విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానైతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.